ఏమైందండి? పెట్రోల్ అయిపోయినట్టుకుంది లిఖిత. అయ్యో మరెలా? ఒకసారి దిగు. లేదు, ఇప్పుడు ఏం చేయాలంటావు? ఇక్కడెక్కడ దొరకవంటారా? కొంచెం దూరం వెళ్తే. ఆ పక్కనూళ్ళు ఏమన్నా ఉంటాయేమో కిరాణా షాపుల్లో. పద, కొంచెం దూరం నడిచి వెళ్దాం. సరేనండి. ఇంకా చాలా దూరం ఉంది కదండి. లేకపోతే మా తమ్ముడు ఫోన్ చేయండి, పెట్రోల్ తీసుకొస్తాడు. నిజమే కదా, సరే ఉండి చేస్తాను. హలో. హలో. రాజేషు. చెప్పండి బాబు. అది బండిలో పెట్రోల్ అయిపోయింది. చర్చి దగ్గరికి వెళ్దామని బయలుదేరి వెళ్తుంటే మధ్యలో ఆగిపోయింది. అవునా అండి? ఎదరా ఊరెళ్ళిన తర్వాత కొట్టించుకుందాం అని చెప్పి కొంచెం దూరం నడిచాం, కానీ ఇంకా చాలా దూరం ఉంది. నువ్వేమన్నా పెట్రోల్ తీసుకురాగలవు కొంచెం? తీసుకొస్తానండి. మీరు ఎక్కడున్నారండి? అదే ఇప్పుడు మన ఊరు దాటిన తర్వాత ఆ రోడ్లో వస్తుంటే మధ్యలో చెరువులు ఉంటాయి కదా, చేపల చెరువులు. అవునండి, అక్కడే ఉన్నాం. సరే కొంచెం తీసుకురా అయితే. సరే తీసుకొస్తాను బాబు. సరే వెయిట్ చేస్తాం, రా అయితే. వచ్చేస్తాను. ఓకే, తీసుకొస్తానన్నాడు లిఖిత. సరేనండి. రా, ఇక్కడ కూర్చుందాం. ఈ ఆలోచన ఏదో ముందే వచ్చుంటే ఫోన్ చేసి ఉండేవాళ్ళం మీ తమ్ముడికి. ఏమండి, ఎందుకండి 4 రోజుల నుంచి అలా డల్గా ఉంటున్నారు? ఏమైందండి? ఏముంది లిఖిత, మన సంఘం గురించి ఆలోచిస్తుంటేనే నాకేం అర్థం కావట్లేదు. దేవుడు వారితో ఎంతగా మాట్లాడుతున్నా మార్పు లేని వాళ్ళ మనస్తత్వాలు చూస్తుంటే నేను తినడానికి బ్రతుకుతున్నానా లేక ఆత్మల్ని రక్షించడానికి బ్రతుకుతున్నానా అన్నది అర్థం కావట్లేదు. గాలితో పోట్లాడినట్టు అనిపిస్తుంది. కొంతమంది బాగానే బలపడుతున్నారు అనుకునేసరికి ఏదో ఒక ఆకర్షణతో బయటికి వెళ్ళిపోతున్నారు. వారి జీవితాల్లో లోతైన అనుభవానికి వెళ్ళాలంటే వారి విశ్వాసపు వేళ్ళు బలంగా నాటుకోకముందే సంఘాలు మారే స్థితిలో ఉంటే ఇంకెలా సంపూర్ణులవుతారు? ఒక మొక్క నాటిన తర్వాత వేళ్ళు లోపలికి వెళ్ళేంత వరకు దాన్ని కదిలించకుండా ఉంటే చక్కగా పెరుగుతుంది. కానీ ఇప్పుడు విశ్వాసులు బలవంతులు కాకుండా అపవాది అనేక రకములైన దుర్బోధలకు చెవులిచ్చే దురద చెవులు గలవారిగా చేసి ఎదిగే వారిని ఎదగనివ్వకుండా చేస్తున్నాడు. వారిని చూసి ఇతరులు కూడా బలహీనపడుతున్నారు. వారి కోసం మనం కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన, పడిన ప్రయాస అంతా వ్యర్థమేనా? సేవ చేయడానికి పిలువబడ్డాం.
మనం చేస్తున్న సేవ అభివృద్ధి చెందకపోతే ఇంకా బ్రతకడం దేనికి లిఖిత? నా వలన ఆత్మలు రక్షించబడుతున్నాయా లేక బలహీనపడుతున్నాయా? నా బ్రతుకు వలన దేవునికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా లేకపోతే కేవలం నేను తినటం కోసమే బ్రతకాలా? నాకేమీ అర్థం కావట్లేదు లిఖిత. అందుకే చాలా బాధగా ఉంది. ఏవండి, మనం ప్రభునందు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చెయ్యునో అలాగునే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండునని నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చునని నేను పంపిన కార్యం సఫలం చేయునని దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుడైన పౌలు గారు 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదుననియు రాబోవుచున్న ఆ కాలం వరకు ఆయన మనలను కాపాడునని రూఢిగా నమ్ముచునని అంటున్నారు. దేవుడు మనకిచ్చిన పరిచర్య తప్పక ఫలింపచేస్తారు. కన్నీటితో విత్తిన విత్తనాలు తప్పక ఫలించి సంతోషంతో పంట కోసే రోజు వస్తుందండి. దేవుని పరిచర్య చేస్తున్న మనం ఇలా నిరుత్సాహపడడం మంచిది కాదండి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోక దేవునికి అప్పగించి ప్రార్థన చేద్దామండి. అవును లిఖిత, నువ్వు చెప్పింది నిజమే. ప్రభునందు పడిన ప్రయాస ఏదీ వ్యర్థం కాదు. మీ తమ్ముడు వచ్చాడు లిఖిత, రా వెళ్దాం. సరేనండి. లేట్ అయిందంటారా బావగారు? లేదు, పర్వాలేదు. మేమే నీకు ముందు ఫోన్ చేసి ఉండాల్సింది. ముందే చేస్తుందండి మీరు. కొంచెం దూరం నడిచి వచ్చాక అప్పుడు చేసాం. లీటర్ తెచ్చింది సరిపోద్దండి? సరిపోద్ది, పర్లేదు. సరే, మేము వెళ్ళొస్తామే. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆత్మల భారం కలిగిన సహోదరుడా సహోదరి, ఆయన నిన్ను పిలిచిన నాటి నుండి, నీలో ఆత్మల భారం పెట్టిన నాటి నుండి ప్రార్థిస్తున్న ఫలించని సంఘాన్ని, విస్తరించిన జనాంగాన్ని చూసి విసుగు చెంది విలపిస్తూ విలువైన సమయాన్ని విరక్తితో గడపకు. నీ ఎదుట ఉన్నది 10 మంది అయినా వారిని పరిపూర్ణులుగా తీర్చిదిద్ది పరమునకు నడిపించుటకు వారి ఎదుట నీ మాట, నీ ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రేమ విశ్వాసులకు మాదిరి అయినప్పుడు తప్పనిసరిగా వారిని పరిపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టగలము. అది నిజమైన ఫలింపు, ప్రభువును సంతోషపెట్టే పరిపూర్ణమైన విశ్వాసుల గుంపు. నిజము కాని గుంపు ఎన్ని వేల మంది ఉన్నా వారు నిజమైన ద్రాక్షవల్లి అయినా క్రీస్తులో అంటుగట్టబడిన వారు కారు. నా తల జలమయమై నా కన్నులు కన్నీటి ఊటగా మారాలని మార్చుకుని దేవుడు అతన్ని గర్భంలో పిండంగా రూపింపక మునిపే జనములకు ప్రవక్తగా దేవుడు నియమించుకున్న ఇర్మియా తన జీవితంలో చివరి వరకు ప్రార్థించినా ప్రకటించినా ఒకరిలోనైనా మార్పు చూడలేకపోయాడు. కానీ అదే ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదువుతున్న ఈనాటి మన వరకు ఆయన మాదిరిని, ఆయన కన్నీటిని ధ్యానిస్తూ నశించిపోచున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థించగలుగుతున్నాం, ప్రకటించగలుగుతున్నాం. కన్నీరు వ్యర్థం కాదు, ప్రార్థన వ్యర్థం కాదు. నీ కన్నుల ఎదుట ఉన్నది కొద్దిమంది అయినా వారి కొరకు ప్రార్థించి ప్రభు ఎదుట నిలబెట్టు. దేవుడు నీ నా ప్రయత్నాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్.